హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గాని ఏమన్నా అప్డేట్‌లున్నాయంటే ఇంకేం లేదు. మా స్క్రిప్ట్ బయట పంపించాను. సో, ఒక్కలో ఏం జెప్పాలంటే నిజంగానే నాకు తెలీదు. నేను చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే 2 రిజెక్షన్స్ వచ్చాయి. బట్ ఇంకా సినిమాలు ఎట్లుంటాయంటే ఆ పట్టుదల, ఆ ప్యాషన్ ఉంటే నిన్నెవరు ఆపలేరు. ఇంకోటి చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నానండి. ఓకే. సో, నేను రికార్డు మేము బల్ల గుద్ది చెప్తున్నా మీ అందరికి. పచ్చి నిజం ఏందంటే నాకు దర్శకత్వం జేయాలని అసలు ఇంట్రెస్టే లేదు. ఓకే. సో, నేను దర్శకుడిని గాదు. నేను ఏమి గాదు. నేనొక నటుడిని. నేనొక రచయితని. సో, యాక్టర్ అండ్ రైటర్. ఓకే. సో, ఒక ముక్కలో చెప్పాలంటే 'అడవిశేష్' గారు ఎట్లా జేస్తారంటే, ఆయన సొంత ప్రాజెక్ట్‌లు ఆయనే రాసుకొని, దాంట్లో ఆయన నటించి, ఆయన సింక్ అయ్యే ఒక డైరెక్టర్‌ని పట్టుకొచ్చి ఆయన అట్లా సినిమాలు తీస్తారు కదా! నాకు కూడా అదే ప్రయత్నం. సో, నేను దర్శకుడిని గాదు. నేను ఫిల్మ్ మేకర్‌ని కాదు. నేను కేవలం ఒక యాక్టర్ అండ్ ఒక రైటర్‌ని. సో, మీరు అర్థం జేసుకోండి. అదే నా ఎయిము. నేను ఫ్యూచర్‌లో దర్శకత్వం చేయాలని బేసిక్‌గా నేనెందుకు దర్శకత్వం నాకు ఇంట్రెస్ట్ లేదంటే, నంబర్ 1 నాకు ఆల్రెడీ జనాలతో మాట్లాడడం రాదు. ఓకే. అది నంబర్ 1. రెండోదేంటంటే, నంబర్ 2 ఏందంటే ఆహ్, డైరెక్షన్ అనేది అది జనాల్ని మేనేజ్ చేయడం. నేను నన్నే మేనేజ్ చేయలేకపోతా. నీయమ్మ నేను రేపు సెట్‌కెళ్ళిన తర్వాత అంతమందిని నేనెట్లా మేనేజ్ చేసినా అనేది నాకొక భయం ఉండేది. అంటే బేసిక్‌గా సీను లైక్ మైండ్‌లో ఉంటది. నేను ఆలోచిస్తాను ఎట్లా బయటకొస్తా అని చెప్పి. బట్ అదే నేను స్క్రీన్ మీద అదే నేను తీయాలంటే అది ఎట్లా చేయాలనేది నాకసలు బొంగుడు తెలీదు. సో, నాకు యాక్టింగొచ్చు. నేనేదో ఒకటి రాస్తాను. ఇష్టమున్న కథలు దాని గురించి వర్క్ చేసి కాన్సెప్ట్ బావుందిరా! దీని మీద మొత్తం స్క్రీన్ ప్లే రాసి అది నేను చేసినాను తప్ప, నాకు దర్శకత్వం చేయాలనే ఒక ఆశే లేదు. సో, బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే మన ఏందంటే 'సిల్వెస్టర్ స్టలోన్' గారు అప్పట్లో ఏం జేశారు? దాని తర్వాత 'మ్యాట్ డేమన్', 'బెన్ అఫ్లెక్' వాళ్ళు ఏం జేశారో? వాళ్ళేం జేశారంటే సింపుల్‌గా జెప్తా. వాళ్ళెవరు ఎవ్వరికి తెలీదు. బట్ వాళ్ళేం జేశారంటే వాళ్ళు విజయం సాధించడానికి, వాళ్ళకి పెద్ద బ్రేక్ రావడానికి వాళ్ళు సొంత స్క్రిప్టులు రాసుకొని, దాని తర్వాత వాళ్ళు పెద్ద స్టార్స్ అయ్యారు. అంటే వాళ్ళు ఓవర్‌నైట్ సెన్సేషన్స్ అయ్యారు. నేను గూడా ఓవర్‌నైట్ సెన్సేషన్ అవుదాం అనేది ఆఫ్‌కోర్స్ కలలుంటాయి. కలలుగా అంటాం. బట్ ఇక్కడ పాయింట్ ఏందంటే ముందు సినిమా కన్ఫర్మ్ అవ్వాలి. దాని తర్వాత మనం ముందుకెళ్ళాలి. సో, ఆబ్వియస్‌గా ఈ పాడ్‌కాస్ట్ స్టార్ట్ అయ్యి మే నెలలో 2 సంవత్సరాలు అవుతదండి. 2 సంవత్సరాల్లో నూట 154 ఎపిసోడ్స్ జేశాను. అంటే ఇన్ని కథలుబ్బేవాడిని నిజంగా నేనేదో ఒకటి పీకి పొడిచకపోతే అంటే నేనొక హోలగాడనేది చాలామంది అనుకుంటారు. సో, అందుకే నేను సో, ఇప్పుడు ఏందంటే, "నీ మాటల్లో కాదురా నీ చేతల్లో చూపి" అని ఒక తెలుగులో ఒక పదం ఉంటది గదా! ఇప్పుడు దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. సో, అది జరిగినంత వరకు అదే చెప్పా గదా! ఈ సంవత్సరం ఎలాగైనా మనం చెయ్యాలి అని ఒక పట్టుదల పెట్టి మేము ముందుకెళ్తున్నాం. అంతకు మించి ఇంకేం లేదు. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'నువ్వే కావాలి' ఆఫ్‌కోర్స్ లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ప్రామిస్ చేసినట్టు. సో, యాస్ యూజువల్‌గా ఈ సినిమాకి మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. సో, ఈ సినిమాకి సంస్థ 'ఉషా కిరణ్ మూవీస్' ఆఫ్‌కోర్స్ మన రామోజీరావు గారి సంస్థ అది. దిస్ మూవీ స్టార్స్ తరుణ్ గారు. ఇది ఆయన ఫస్ట్ సినిమా. మన రిషబ్ పల్లోడ్ గారు. ఇది ఆయన కూడా ఆమె ఫస్ట్ సినిమా. సాయి కిరణ్ గారు అదే సింగర్‌గా చేసేది సాయి కిరణ్ గారు. ఆయన ఫస్ట్ సినిమా. వర్ష గారు ఉంటారు ఈ సినిమాలో. ఇది ఆమె ఫస్ట్ సినిమా నాకు తెలీదు గానీ ఆమె చాలా సినిమాలు కనిపించింది. 'సత్యం' సినిమా ఐ థింక్ 'లక్ష్మి' సినిమాలు కూడా ఆమె. 'చలపతిరావు' గారు, 'గిరిబాబు' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, 'ధర్మవరపు' గారు ఈ సినిమాలో ఒక లెజెండరీ యాక్టరు. ఆయన ఫస్ట్ టైమ్ కనిపించారు మనకి. ఆయన పేరు 'సునీల్' గారు. ఇంకెవరైనా మిస్ అవుతున్నానంటే ఐ థింక్ సరిగ్గా గుర్తులేదు గానీ బట్ నాకు గుర్తున్నంత వరకు అందరూ. ఇంకో ఆయనుంటారు. నేను మొన్నే తెలుసుకున్నా ఆయన పేరు. ఆయన పేరు 'శంకర్ మెల్కోటే' గారు. ఈయన ఎవరంటే 'మన్మధుడు' సినిమాలో వాళ్ళిద్దరు ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఈయన కొంచెం ఈయన కొంచెం నోరు మూసుకుంటే బావుంటది. అంటే ఆ మొత్తం రెవ్లాన్ ప్రెజెంటేషన్ బేసిక్‌గా చెప్పాలంటే ఆ పెద్దాయన ఒక తెల్ల ఫ్రెంచ్ బీర్డ్ ఏసుకొని ప్రతి తెలుగు సినిమాలో ఉంటారు గదా! అది ఆయనే. సింపుల్‌గా చెప్పాలంటే 'ఎస్‌విఎస్‌సి' సినిమాలో పూటగారు మాట్లాడుతుంటే మనకెందుకండి ఈ క్రికెట్టు దీనే ముఖ్యం. సైలెంట్‌గా పని మానుకొని నోరు మూసుకొని పని చూడమంటే అంటున్నావు గదా! అని వెళ్ళిపోయే ఉంటారు గదా! ఆయన పేరు శంకర్ మెల్కొట్టే గారు. దాని తర్వాత ఎవరైనా కోవై సరళ గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. సినిమాకి సంగీతం కొట్టింది ద లెజెండరీ సాలూరి కోటేశ్వరరావు గారు, ఏకే కోటి గారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసింది హరి అనుమోలు గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది రంగపేకటి గారు. సినిమాకి ఎడిటింగ్ చేసేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ 'శ్రీకర్ ప్రసాద్' గారు. ఈ సినిమాకి మాటలు రాసేది ఆఫ్‌కోర్స్ అందరూ ఫేవరెట్టు అండ్ నాకు కూడా చాలా ఇష్టం ఉన్న ఒక మనిషి 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు. ఈ సినిమాకి కథ రాసేది
'ఇక్బాల్ కుట్టిపురం' అంటే బేసిక్‌గా 'నిరం' సినిమా అంటే ఎవరికైనా తెలియకపోతే ఇది 'నిరం' సినిమా రీమేక్ మలయాళం సినిమా. సో, ఆ సినిమాకి ఒరిజినల్ కథ రాసేది 'ఇక్బాల్ కుట్టిపురం' గారు. అండ్ ఆహ్, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసింది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్ 'విజయభాస్కర్' గారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన 'స్రవంతి రవికిషోర్' గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాత మన 'రామోజీరావు' గారు. అండ్ ఈ సినిమా అక్టోబర్ 13th, 2000 సినిమా విడుదలైంది. సో, అక్టోబర్ 13, 2000 అనే ఒక సంవత్సరంలో 2000 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే అందరికిలాగా చిన్నప్పుడు 'తరం' గారి సినిమాలు చూసేవాళ్ళం. అండ్ దెన్ నాకెందుకు ఈ సినిమా గుర్తుందంటే పాటుంటది గది వాళ్ళ ఆ పాటుంటది గదా! ఏంటంటే 'అనగనగా ఒక ఆశ్రమం ఉంది' ఆడు చెప్పేదాన అందరూ ఒక టంగ్ ట్విస్టర్ అంటాం గదా! సో, ఫాస్ట్‌గా పాడేవా 'అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం ఉంది చెరకై ఉంది చెరకై ఉంది మెరకై నా చిలక నువ్వే కావాలి' అనే ఒక అదేదో ఉండే ఉంటది గదా! సో, అట్లా ఏదో ఒకటి వాళ్ళు చేసేవారు. బట్ జనరల్‌గా ఏందంటే నాకేమనిపిస్తదంటే నాకు పర్సనల్‌గా నేను 'విజయభాస్కర్' గారు, 'త్రివిక్రమ్' గారు కలిసి తీసే సినిమాల్లో అందరూ 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' గురించి మాట్లాడతారు తప్ప ఎవ్వడు 'నువ్వే కావాలి' గురించి మాట్లాడరు. మేబీ బికాజ్ ఆ 3 సినిమాలన్నీ అవన్నీ కామెడీ జస్ట్ క్లాసిక్‌గుంటాయి. ఇవన్నీ ఉన్నే ఉంటాయి. ఆహ్, హ్మ్, బట్ నేను తర్వాత ఈ సినిమా గురించి ఏం తెలుసుకున్నానంటే, నేను స్టన్ అయినా. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందని నేను తర్వాత తెలుసుకున్నా. అండ్ నేను షాక్ అయ్యా. బికాజ్ 2000 అనే ఒక సంవత్సరం. సో, 2000 అనే ఒక సంవత్సరం. ఐ థింక్ ఇది రీసెంట్ టైమ్స్‌లో ది ఓన్లీ ఇయర్ నాకు గుర్తున్నంత వరకు. యాహ్! ది ఓన్లీ లేదు. అది యాక్చువల్లీ లేదు. అది అబద్ధం. 2000 అన్న ఒక సంవత్సరం నీకు సంక్రాంతికి 'కలిసుందాంరా' సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ అయితే, అప్పుడు దసరాకి రిలీజ్ అయిన 'నువ్వే కావాలొచ్చి' అది ఇండస్ట్రీ హిట్ అయింది. అంటే ఒక సంవత్సరంలో 2 ఇండస్ట్రీ హిట్‌లయ్యాయి. అంటే ఒక సంవత్సరంలో 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. అంటే తెలుగు ఇండస్ట్రీలో. ఐ థింక్ దానికి రీసెంట్‌గా ఏందంటే ఇది అన్‌అఫిషియల్‌గా వాళ్ళు చెప్తారు. సో, 75 సంవత్సరాలు చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ 'పోకిరి' సినిమా అయితే 2009లో వచ్చిన 'అరుంధతి' సినిమా సంక్రాంతికి చాలామంది 'పోకిరి' దాటింది అని చాలామంది జెప్తారు. బట్ అది అఫీషియల్‌గా ఎవడు ఒప్పుకోడు. 'పోకిరి' తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అంటే అందరూ 'మగధీర్' అని జెప్తారు. సో, సంక్రాంతికి 'మగధీర్' వస్తే ఐ థింక్ జులై టైమ్‌లో అనుకుంటా. 'మగధీర్' రిలీజ్ అయ్యి ఆఫ్‌కోర్స్ ఆ సినిమా నెక్స్ట్ అఫీషియల్‌గా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది. సో, 2000 అండ్ 2009 రీసెంట్ టైమ్స్‌లో కన్సెక్యూటివ్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఒక సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో అంటే 2000 అండ్ 2009 నాకు గుర్తున్నంత వరకు. సో, యాహ్! సో, కంటిన్యూ చేస్తూ ఈ మొత్తం ట్రెండ్ చేసినాం గదా! ఈ యూత్‌ఫుల్ ఎర్లీ 2000s లవ్ స్టోరీస్ చూసే కొద్దీ ఈ సినిమా రివాచ్ చేయడం జరిగింది. అండ్ ఒకటే చెప్తా. క్లాసిక్ సినిమా రయ్య. క్లాసిక్ అంటే క్లాసిక్. అసలు నేనెంత ఎంజాయ్ చేశా అంటే నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. సో, యాహ్! అది సినిమా కంటెంట్స్ గురించి. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతనుకుంటే బొచ్చెడున్నాయి. సో, మనం ఫాస్ట్‌గా చెప్పేద్దాం. సో, ఈ సినిమాకి నిర్మాత ఆబ్వియస్లీ 'సవంతి రవికిషోర్' గారు. ఆయన నాకు చాలా ఇష్టం ఉన్న ఒక నిర్మాత. బికాజ్ తీరా చూస్తే ఆయన 'నువ్వు నాకు నచ్చవు' తీశారు. ఈ సినిమాకి క్రెడిట్ అయ్యారు. 'రెడీ' వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్. దాని తర్వాత ఆయన జస్ట్ అంటే బేసిక్‌గా ఆయన 'నువ్వు నాకు నచ్చవు' తీశారు కాబట్టి నేను ఆయనకి జీవితాంతం రుణపడు రుణపడి ఉంటా బేసిక్‌గా. సారీ. సో, ఏందంటే ఆ టైంకి ఆయన మంచి ప్రొడ్యూసరే. కానీ ఆయనకి చరిత్రలో నిలిచిపోయే సినిమా అనేది ఆయన పేరుకి అసలు ఏం లేదు. సో, అప్పుడేమైందంటే ఆయన ఒక సినిమా తీశాడు. 'పిల్ల నచ్చింది' అనే ఒక సినిమా తీసి ఆయన మొత్తం కోల్పోయారు. ఆయన కొన్ని పార్ట్నర్స్ అంటే ప్రొడ్యూసర్స్, ఫైనాన్సియర్స్, ఫ్రెండ్స్ ఉంటారు కదా! ప్రొడక్షన్ చేసే టైంలో వాళ్ళందరూ పోయారు. అప్పుడేమైందంటే అదే టైంలో మలయాళంలో 'నిరమ్' అనే సినిమా రిలీజ్ అయిందనమాట. ఆ సినిమా మలయాళంలో సంచలనం సృష్టించిందనమాట. అసలు అది మామూలు విషయం కాదు. సో, ఆ సినిమా విజయం చూసి చాలామంది దర్శకులు, చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 'భీమినేని శ్రీనివాసరావు' గారు, 'ముత్యాల సుబ్బయ్య' గారు వీళ్ళందరూ ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం చాలామంది ప్రయత్నం చేశారు. ఈ రీమేక్ రైట్స్ క్రేజ్ జూసి, ఆ 'నిరమ్' సినిమాకి నిర్మాత ఏం జెప్పారంటే, ఓకే. ఇది జూసి మనం మంచిగా మనమే క్యాష్ ఇన్ జేద్దాం అని జెప్పి, ఆయన ఓకే. మీకు రీమేక్ రైట్‌లు గావాలా? 70,00,000 ఆయన వాళ్ళు ప్రైస్ పెట్టారనమాట.
టిపికల్‌గా మలయాళం సినిమా రీమేక్‌ల రైట్స్ ఆ టైంలో ఓన్లీ 2, 3 లక్షలకి వాళ్ళు అమ్మేవారు. 70 లక్షలు అంటే అసలు అందరూ జెప్పారు. అసలు ఏందిరా ఇది ఇంత రేట్ ఉందని జెప్పి. సో, రవికిషోర్ గారు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో, అప్పుడేమైందంటే 'నిరం' సినిమా దర్శకుడు అండ్ 'జేడీ చక్రవర్తి' గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. అండ్ 'రవికిషోర్' గారికి 'జేడీ చక్రవర్తి' గారికి కూడా మంచి రిలేషన్ ఉందనమాట. సో, ఆయనేం చేశారంటే 'జేడీ చక్రవర్తి' తరపున అడిగి సార్ నాకు ఈ రీమేక్ రైటులు కావాలి మీరు కొంచెం మాట్లాడితే అని చెప్పి 'జేడీ చక్రవర్తి' వెళ్ళి ఆయన అడిగితే అంటే మాకు కొంచెం ఈజీగా దొరుకుతది. అంత కష్టపడుకోకుండగా మనం అది చేస్తే అని చెప్పి 'జేడీ చక్రవర్తి' గారు అడిగారు. అండ్ దెన్ ఆ 'నిరం' సినిమా డైరెక్టర్ యాక్చువల్లీ జస్ట్ లేదు మీరు అంటే అంతేం లేదు 5,00,00,000 మీరు తీసుకోండి. అంటే స్టార్టింగ్ వాళ్ళు 70 అడిగితే ఆళ్ళకు 65,00,000 డిస్కౌంట్ వచ్చి మొత్తానికి 5,00,000 యాహ్! 65,00,000 సారీ వాళ్ళు 70 అడిగితే 65,00,000 డిస్కౌంట్ వచ్చింది సినిమాకి. మొత్తానికి 5,00,000 వాళ్ళు మొత్తానికి కొన్నారు. సో, అప్పుడేమైందంటే ఓకే. ఈ సినిమా మేము రీమేక్ చేస్తున్నాం గదా! అని జెప్పి ఆ టైంలో ఏమైందంటే సినిమా బడ్జెట్ 75,00,000 సో, 75,00,000 ఉండేసరికి ఆహ్, లే రవికిషోర్ గారి దగ్గర అంత అంత లేదు. అంటే అన్ని డబ్బులు లేవు. సో, ఇది చాలా ఒక రేర్ అకేషన్. ఇప్పుడు చాలా కో ప్రొడక్షన్ జరుగుతున్నాయి. బట్ అప్పట్లో అయితే నాకు తెలిసినంత వరకు అన్ని కో ప్రొడక్షన్స్ ఉండేవి గాదు. జస్ట్ ఒక్కటే ప్రొడ్యూసర్ ఉండేవారు. సో, రవికిషోర్ గారు ఏం చేసినారంటే సహకారం కోసం రామోజీరావు గారి దగ్గర ఆయన వెళ్లారన్నమాట. సార్ ఈ సినిమా మేము తీద్దాం అనుకుంటున్నాం. మీరేమి జేస్తారని జెప్తే, సో, రామోజీరావు గారు వాళ్ళకేం జేశారంటే ఆహ్, 'రెయిన్‌బో ల్యాబ్స్‌లో' రామోజీరావు గారు, త్రివిక్రమ్ గారు, వేమూరి సత్యనారాయణ గారు, రవికిషోర్ గారు అందరూ 'రెయిన్‌బో ల్యాబ్స్‌లో' వాళ్ళకొక షో బెట్టారన్నమాట 'నిరం' సినిమాకి. అందరూ బయటకొచ్చి ఆ కారిడార్‌లో 'రెయిన్‌బో ల్యాబ్‌లో' అందరూ 20 నిమిషాలు అందరూ కూర్చున్నారు. అంటే 20 నిమిషాలు మాట్లాడుకున్నారు. అదంతా అయ్యిన తర్వాత రామోజీరావు గారు ఏం చెప్పారంటే, లేదు ఇదంతా నాకు నచ్చింది. ఈ సినిమా కో ప్రొడ్యూస్ చేయడానికి నేను చేశా అని చెప్పి, రవికిషోర్ గారికి అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏందంటే, ఈ సినిమాకి నీ బేస్ సాలరీ 10,00,000 అంటే ప్రతి నెలకి 10,00,000 సినిమా తీసే కొద్దీ. దాని తర్వాత లాభాల్లో 20% వాటా. నీకే అని జెప్పి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి, సరే ఈ సినిమా మనం జేస్తున్నాం అని జెప్పి అప్పుడేమైందంటే, కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ జేశారు. ఏందంటే, రవికిషోర్ గారు, త్రివిక్రమ్ గారు ఇద్దరు మాట్లాడి ఈయన ప్రత్యేకంగా జెప్పారు. ఏందంటే, ఆహ్, 'నిరమ్' అనే సినిమా చాలా పోయెటిక్‌గుంది. దాంతో పాటు చాలా స్లోగుంది. మన తెలుగు ఆడియన్స్ సెన్సిబిలిటీస్, మన నేటివిటీకి తగ్గట్టుగా నువ్వు ఏం మార్పులు, చేర్పులు జేస్తావు అంటే, త్రివిక్రమ్ గారు, విజయభాస్కర్ గారు అండ్ రవికిషోర్ గారు అందరూ మద్రాస్‌కెళ్ళి ఒక 3, 4 రోజులు అక్కడ కూర్చొని మొత్తం స్టోరీ సెట్టింగ్ జేశాడు. ఎటువంటి చేంజెస్ జేద్దాం అని జెప్పి. సో, త్రివిక్రమ్ గారు బోయి ఆ చేంజెస్ అంతా జేసి ఆయన దగ్గరకొచ్చి మళ్ళీ జెప్పారు. "అరే! భలే ఉందయ్యా! నీకు కాన్ఫిడెన్స్ ఉందా?" అని జెప్పి, "నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్" అని జెప్పి, దాని తర్వాత రవికిషోర్ గ్రీన్ లైట్ ఇచ్చారు. సరే మనం జేసేస్తున్నాం అని జెప్పి, అప్పుడేమైందంటే కాస్టింగ్ మొదలైందనమాట. ఇంకోటేందంటే షూటింగు వాళ్ళు 50 డేస్‌లో వాళ్ళు 50 రోజుల్లో కంప్లీట్ జేశారు. దాని తర్వాత కాస్టింగ్ మొదలైందనమాట. సో, ఫస్ట్ వాళ్ళేమనుకున్నారంటే 'మహేష్ బాబు' గారిని అనుకున్నారు. దాని తర్వాత 'నిరం' సీడీ పంపించారు మహేష్ గారికి. కానీ నెల రోజుల తర్వాత మహేష్ గారి నుండి ఏ రెస్పాన్స్ రాలేదు. అప్పుడేమైందంటే 'సుమంత్' గారి కోసం వాళ్ళు ట్రై చేశారు. ఆయన కూడా సినిమా చేయాలని ఆశ ఉంది. బట్ అప్పటికేందంటే 2 పెద్ద సినిమాలకి ఆల్రెడీ ఆయన ఒప్పేసుకున్నారు. సో, అప్పుడేమైందంటే ఈ పెద్ద హీరోలు గాకూడగా మనం ఎందుకు పెద్ద హీరోలొద్దు కొత్తోళ్ళతో చేద్దాం అని చెప్పి 'రవికిషోర్' గారు ఒక పట్టుదల అంటే ఆయన పట్టుదల పెట్టారనమాట. అంటే ఆయన అనుకున్నారనమాట. సో, అప్పుడేమైందంటే టీవీలో ఏదో ఒక యాడ్ వస్తుందనమాట. ఆ యాడ్‌లో అబ్బాయి ఎవరు చాలా క్యూట్‌గుంది అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారు. ఈయన సీనియర్ హీరోయిన్ రోజా రమణి గారి కొడుకు. ఆయన పేరు తరుణ్ అని చెప్పి. వాళ్ళు వెంటనే తరుణ్ గారిని కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే బాబు ఇక్కడికొచ్చి మీరు ఆడిషన్ చేయండి అని చెప్పి అప్పుడు తరుణ్ గారికి ఫీవర్ ఉంది. కానీ ఆయన ఎంత డెడికేషన్ చూపించారంటే ఫీవర్‌లో ఉన్నా సరే లేదు సార్ నేను వస్తానని చెప్పి ఆయన మొత్తం ఆడిషన్ చేసి అప్పుడు తరుణ్ గారు సెలెక్ట్ అయ్యారు. హీరోయిన్ విషయానికొస్తే చాలామంది హీరోయిన్స్ కోసం వాళ్ళు వెతికారు. కానీ మొత్తం ఫిల్టర్ చేశాక 'రిచా పలోద్' గారు ఆయన సెట్ అయ్యారనమాట. దాని తర్వాత మన ఒక సింగర్ కొడుకు ఆయన పేరు మర్చిపోయా. బట్ మన 'సాయి ప్రకాష్' గారు ఆయన సెకండ్ హీరోగా వాళ్ళు ఫిక్స్ చేశారన్నమాట. సో, కాస్టింగ్ మొత్తం సెట్. ఇప్పుడు దర్శకుడు ఎవరు బావుంటారంటే ఆల్రెడీ ఐ థింక్ 'స్వయంవరంలో' పనిచేసిన అంటే మంచి రిలేషన్ ఉంది వాళ్ళిద్దరికీ. బట్ 'స్వయంవరంకి' నిర్మాత ఆయన గాదు.
ఆహ్, హ్మ్. సో, ఏందంటే 'విజయ్ భాస్కర్' గారిని ఆయన దర్శకుడుగా ఆయన పెట్టుకున్నారనమాట. ఆయన రచయిత త్రివిక్రమ్ గారు ఆఫ్‌కోర్స్. అసలు త్రివిక్రమ్ గారు ఆయన ఎట్లా పట్టుకొచ్చారంటే అదసలు హైలైట్. ఇది నువ్వే 20 ఇయర్స్ సెలబ్రేషన్‌లో చెప్తారు త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు ఐ థింక్ 'నువ్వే కావాలి' సో, 'స్వయంవరం' అయిన తర్వాత ఆయన పని లేక అంటే ఆఫర్స్ లేక ఆయన మళ్ళీ భీమవరం వెళ్ళిపోయారు త్రివిక్రమ్ గారు. సో, రవికిషోర్ గారు ఎంత లైక్ పట్టుదల మీద ఉన్నారంటే, ఆయన త్రివిక్రమ్ గారు ఇంటి పక్కన ఎస్టీడీ బూత్ నంబర్ కొనుక్కొని, ఈయన పిలిచి, "అరే బాబు అది గాదు. మనం ఒక సినిమా జేస్తున్నాం. దాని అంటే మేము ఒక అవకాశం ఉంది. నువ్వు వెంటనే మళ్ళీ రా" అని జెప్పి ఆయన వెంటనే ఎళ్లారన్నమాట. సో, ఆయన కొన్ని మార్పులు, చేర్పులు జేసి, ఈ మార్పులు నాకు చాలా నచ్చాయండి. ఇందాక జెప్పినట్టు. ఆయన 25,000 అడ్వాన్స్ ఇచ్చేసారు త్రివిక్రమ్ గారికి. సినిమా సినిమా అంటే సినిమాకి పని జేసినందుకు ఆ అడ్వాన్స్. సో, అప్పుడేమైందంటే మ్యూజిక్ డైరెక్టర్ 'కోటి' గారిని పెట్టుకున్నారు. 'హరిహరన్ గారు కెమెరా, రంగా పేకటి గారు ఆర్ట్ డైరెక్టర్‌గా. అదే 'రవికిషోర్' గారు చాలా ప్రత్యేకంగా ఉన్నారన్నమాట పాటల విషయానికొస్తే. ఏందంటే ఆయనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ 'మాటరాని మౌనమిదే టిట్టిరిట్టి' ఆ పాట ఉంటది గదా! అది ఆయన వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. సో, ఆయన 'కోటి' గారు ఏం చెప్పారంటే, "ఇదే స్టైల్‌లో, ఇదే ట్యూన్‌లో నాకొక పాట కంపోజ్ చెయి. నాకు కావాలని" చెప్పి అదే మీరు గమనిస్తే కళ్ళులోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చిత్ర గారు పాడేది. అదే క్లైమాక్స్ సాంగ్ ఉంటది గదా! అది ఆల్‌మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటది. సో, వాళ్ళు కావాలని జేశారు. సో, ఏందంటే ఫైనల్‌గా షూటింగ్ వాళ్ళు స్టార్ట్ జేశారు. ఇందాక జెప్పినట్టు అంటే వాళ్ళ 90% సినిమా 90% సినిమా వాళ్ళు 'రామోజీ ఫిల్మ్ సిటీలోనే' వాళ్ళు తీశారు. 50 రోజుల్లో వాళ్ళు సినిమా షూటింగ్ జేశారు. వాళ్ళు కంప్లీట్ జేశారనమాట. ఇనీషియల్‌గా 75,00,000తో వాళ్ళు స్టార్ట్ చేసిన సినిమా, ఇంకో 40,00,000 అడిషనల్‌గా అయ్యేసరికి 1,15,00,000 సినిమా ఫైనల్ బడ్జెట్ అనమాట. సో, మొత్తానికి ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఎడిటింగ్ షూట్‌లో రవికిషోర్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, సినిమా చూసిన తర్వాత వెంటనే ఆయన చెక్ బుక్ తీసుకొచ్చి త్రివిక్రమ్ గారికి, విజయ్ భాస్కర్ గారికి అంటే వాళ్ళిద్దరికీ పర్ పర్సన్ ఇద్దరికి 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఇదేంటి సార్ అని వాళ్ళడిగితే లేదు. అంటే ఆయనకి సినిమా ఎంతలా నచ్చిందంటే ఇంత కాన్ఫిడెన్స్ పెట్టి, లేదు నా నెక్స్ట్ సినిమాకి మీరే పని చేయాలి నా బ్యానర్‌లో అని చెప్పి, ఆ సినిమా ఏంటో మీ అందరికి తెలుసా? ఆ సినిమాయే 'నువ్వు నాకు నచ్చావు.' ఆ సినిమా అదే అయింది 'నువ్వు నాకు నచ్చావు.' సంవత్సరం తర్వాత సినిమా వచ్చింది. సో, ఫైనల్‌గా అక్టోబర్ 13, 2000 సినిమా విడుదలైంది. ఇందాకడ మీరు 'చిత్రం' పాడ్‌కాస్ట్ వినుంటే తేజ గారేం చెప్పారు, చిన్న సినిమాలకి వాళ్ళు ఎంతిచ్చేవారు 30 లేకపోతే 36 స్క్రీన్స్ ఇచ్చేవారు. ఈ సినిమాకి వాళ్ళు కొంచెం ఇంకొంచెం పెడదాంరా అని చెప్పి 36 సెంటర్స్‌లో సినిమా రిలీజ్ అయింది. 36 స్క్రీన్స్‌లో బేసిక్‌గా. సినిమా బాగుంది అనే టాక్ గాకుండా అది బీభత్సంగా ఎక్కడికో ఒక రేంజ్‌కెళ్ళింది. 'యవ్వానంలో ఉండే స్నేహం అండ్ ప్రేమ' ఏ వల్గారిటీ లేకుండా దాని తర్వాత అన్ని వర్గాలు ప్రేక్షకుల్ని నచ్చేలా చేసే ఇది ఒక సినిమా. అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఒక సినిమా 'నువ్వే కావాలి.' దాని తర్వాత ఆహ్, స్ పాటలు స్పెసిఫిక్‌గా 'అనగనగా ఆకాశం' ఉంది. దాని తర్వాత 'కళ్ళులోకి కళ్ళు పెట్టి చూడవెందుకు' అది నువ్వు ఎక్కడ వెళ్ళినా అయ్యే పాటలు వినిపించేవి. అవి చార్ట్ బస్టర్స్ ఎవర్ గ్రీన్ సాంగ్. అంటే మొత్తం ఆల్బమ్ క్లాసిక్ అనుకో. డైలాగులనేది చాలా ఫేమస్ అయ్యాయి. ఏందంటే పాలంటే ఎనర్జీ కానీ పాలే ఎనర్జీ. మంట దూరంగుంటే వేడి తెలీదు. మనిషి దగ్గరుంటే ప్రేమ తెలీదు. ఇష్టపడితే భయపడకూడదు. భయపడితే ఇష్టపడకు. ఇష్టపడి భయపడితే బాధపడకు. ఈ డైలాగులన్నీ చాలా ఫేమస్ అయ్యాయి. సో, ఆ స్నేహం, ప్రేమ మధ్య నుండే ఒక కాన్సెప్ట్ ఏదైతుందో, ఇది యువతని ఆకట్టుకొని వాళ్ళు ఎగబడి చూస్తార్రా ఈ సినిమా. అసలు కాలేజీలో పీపుల్ అఫీషియల్‌గా వాళ్ళ గ్రూప్‌లో ప్రతిరోజు ఎవరో ఒకరు గ్రూప్‌లో పోయి వాళ్ళు ఎళ్లి ఈ సినిమా చూస్తూనే ఉన్నారు. అసలు హైదరాబాద్ ఓడియన్ డీలక్స్ 100 రోజులు ఆడితే, ఆ రోజు వాళ్ళ షో ఏస్తే ఆడియన్స్ మొత్తం కాలేజ్‌కెళ్ళే అమ్మాయిలు, అబ్బాయిలు. థియేటర్ మొత్తం వాళ్ళతోని నిండిపోయింది. దాని తర్వాత పాటలు మళ్ళీ అని వాళ్ళు గొడవ చేస్తే ఆఖరికి పోలీసులొచ్చార్రా రోజు. సో, సినిమా ఇంత ఘన విజయం సాధించిన తర్వాత తరుణ్ గారు ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు. రిచా గారికి ఒక పెద్ద బ్రేకొచ్చింది. త్రివిక్రమ్ గారు, విజయ్ భాస్కర్ గారు రెస్పెక్టివ్‌గా ఒకరు స్టార్ రచయిత అయ్యారు. ఇంకోటి ఒక స్టార్ దర్శకుడయ్యారు. అది ఈ సినిమాలో పనిచేసి అందరూ వాళ్ళ కెరియర్స్ ఒక రేంజ్‌కి తీసుకెళ్ళింది. సో, బేసిక్‌గా ఈ సినిమా 36 స్క్రీన్స్‌తో వాళ్ళు రిలీజ్ జేస్తే లిమిటెడ్ రిలీజు. టాక్ జూసిన తర్వాత సినిమా 200 థియేటర్స్‌కి వాళ్ళు పెంచేశారు. ఈ సినిమా ఎంత ఆడిందంటే అసలు ఆడుతూనే ఉంది. ఈ సినిమా
30 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. 21 సెంటర్స్‌లో 200 రోజులు ఆడింది. 15 సెంటర్స్‌లో ఈ 225 రోజులు ఆడింది. ఆహ్, 17 సెంటర్‌లో 250 రోజులు ఆడింది. అండ్ దెన్ 6 సెంటర్‌లో 360 రోజులు ఆడింది. ఈ సినిమా. ఇట్ ఈస్ ది ఓన్లీ తెలుగు మూవీ. మొత్తం తెలుగు సినిమా చరిత్రలో అంటే నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్‌లో యాక్చువల్లీ ఐ థింక్ మొత్తం తెలుగు సినిమా చరిత్రలో ఓన్లీ తెలుగు మూవీ. ఇన్ని సెంటర్స్‌లో ఇంత కంటిన్యూయస్‌గా ఎక్కడ అసలు అంత సేపు రన్ ఉండే వన్ అండ్ ఓన్లీ తెలుగు మూవీ అంటే అది. ఇంకోటేందంటే ఇది ఎక్కడ డ్రాప్ లేకుండగా బికాజ్ నాకు తెలిసినంత వరకు 'పోకిరి' అనేది లైక్ యునానిమస్ సినిమా. ఒక సంవత్సరం పాటు ఆడిన సినిమా. ఇది డ్రాప్ లేకుండగా లాస్ట్ మూవీ టు రన్ ఫర్ ఏ ఒక మొత్తం సంవత్సరం. ఈ సినిమానే. దాని తర్వాత ఇండస్ట్రీలో టాక్ ఏందంటే, ఒక తెలుగు సినిమాకి హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ వచ్చే ఒక సినిమా ఇది 'నువ్వే కావాలి.' ఇది హైదరాబాద్ ఓడియన్ డీలక్స్‌లో థియేటర్ ఆ థియేటర్‌లోనే రూ. 1,00,00,000 షేర్ వసూలు చేసేది. అది ఆల్ టైమ్ రికార్డ్ అప్పట్లో. దాని తర్వాత నైజాంలో 8,00,00,000 షేర్ వసూలు జేసి, అది ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్. సో, 'కలిసి నమ్ర' జాన్యువరిలో ఎంత కలెక్ట్ జేసిందంటే, దానికంటే డబుల్ కలెక్ట్ జేసింది 'నువ్వే కావాలి.' ఒక సీడెడ్ తప్పితే, ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అండ్ అప్పటికి ఎంతవరకు 'పోకిరి' 70 సో, లైక్ 69 అనుకుంటా. యాహ్! కరెక్టే. బికాజ్ 69 + 5 75 గదా! సో 69 ఇయర్ తెలుగు సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది. అంటిల్ ఆఫ్‌కోర్స్ ఆ జాన్యువరిలో 'నరసింహనాయుడు' సినిమా వచ్చి, ఆ సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్ అయింది. ఓకే. సో, ఆఫిషియల్‌గా ఈ సినిమా కలెక్ట్ చేసే షేరు 18,00,00,000. 18,00,00,000 అఫీషియల్ షేర్. కానీ ఈ సినిమా కలెక్షన్ చూస్తే అందరికి తెలుసు. దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసుంటది సినిమా. బేసిక్‌గా అపేరెంట్‌గా ఈ సినిమా 3,25,00,000 మంది సినిమా చూసారు. అండ్ బేసిక్‌గా నువ్వు కాలిక్యులేషన్ చేస్తే ప్రతి ఒక్కరు ఆ నంబర్ తీసుకొని రూ. 10 వాళ్ళు ఖర్చు పెట్టి సినిమా చూస్తే, ఈ సినిమా ఫైనల్ గ్రోస్ 325,00,00,000 అవుతది బేసిక్‌గా. అదే ఈ లెక్కల్లో సారీ 32,00,00,000 అయ్యేది కలెక్షన్ అప్పట్లో. నువ్వు రూ. 10 రేట్ పెడితే టికెట్లు కొంటే. అంటే అంతమంది జనం. అదే 3,20,000 సారీ 3,25,00,000 మంది ఈ ప్రెజెంట్ టైమ్స్‌లో వాళ్ళు టికెట్ కొంటే రూ. 100 పెట్టి సినిమా గ్రోసు 325,00,00,000 గ్రోస్ అయ్యుండేది సినిమాకి. అండ్ ఇంకోటేందంటే ఈ సినిమా గురించి ఇట్ ఈస్ స్టిల్ ది ఓన్లీ తెలుగు మూవీ. తెలుగు సినిమా చరిత్రలో కొత్త వాళ్ళతో వాళ్ళు సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక మొట్టమొదటి అండ్ ఓన్లీ తెలుగు సినిమా 'నువ్వే కావాలి.' నేను ఇంకో స్టాట్ చెప్దాం అనుకున్నా. బట్ అది యాక్చువల్లీ చాలా అది రాంగ్ స్టాట్. ఏందంటే నేననుకున్నా ఇట్ వాస్ ది ఓన్లీ ఇండస్ట్రీ హిట్ టు బి రీమేక్ దట్ సారీ ఓన్లీ రీమేక్ టు బి ఇండస్ట్రీ హిట్. అది తప్పు. ఏందంటే ఆ సినిమా ఎదుర వెంకటేష్ గారిది 'చంటి' సినిమా రీమేక్ అది ఇండస్ట్రీ హిట్ అయింది. 'గర్ర మొగుడు' సినిమా రీమేక్ అది ఇండస్ట్రీ హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన 'పెదరాయుడు' సినిమా మోహన్ బాబు గారిది, రజనీకాంత్ గారిది అది కూడా రీమేక్ అది ఇండస్ట్రీ హిట్ అయింది. అండ్ దెన్ దాని తర్వాత వచ్చిన ఇంకేం సినిమాలొచ్చాయి. 'కలిసుందాంరా' గదా! 'కలిసుందాంరా' ఒరిజినల్ మూవీనే. బట్ దెన్ దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా వచ్చింది. 'నెర్రం' సినిమాకి రీమేకు. సో, ఇది గూడా ఇండస్ట్రీ సారీ ఇది రీమేకు, ఇది ఇండస్ట్రీ హిట్ అయింది. బట్ అదే చెప్తున్నా గదా! ఎక్స్‌క్లూసివ్‌లీ కొత్త వాళ్ళతో సో, న్యూ కమర్స్‌తో డెబ్యూ హీరో అండ్ హీరోయిన్‌తో తరుణ్ 'తరుణ్' ఈస్ ది ఓన్లీ యాక్టర్. వన్ అండ్ ఓన్లీ నటుడు తెలుగు సినిమా చరిత్రలో. ఆయన ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం. ఇంకెవరు జేయలే. ది ఓన్లీ పర్సన్ నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్‌లో దగ్గరకొచ్చేదంటే, అంటే ఇండస్ట్రీ హిట్ గాదు గానీ, 'వైష్ణవ్ తేజ్' 'ఉప్పెన' సినిమాతో అది ఒక డెబ్యూ సినిమాకి దానికి డబుల్ జేసింది షేరు. ఆ సినిమాకి 50 షేరొచ్చి, ఆ సినిమా ఫిబ్రవరిలో ఆల్ టైమ్ రికార్డ్ జేసింది. అంటే అది హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఎవర్ రిలీజ్డ్ ఇన్ ఫిబ్రవరి తెలుగు సినిమా చరిత్రలో 'ఉప్పెన' సినిమా. సో, యాహ్! దీస్ ఆర్ ది రికార్డ్స్. ఈ సినిమా ఒక రకంగా మీకు తెలియకపోతే నేను జెప్తా. ఈ సినిమా ఎంతసేపు ఆడిందంటే 200 అంటే 200 రోజులు పైగా ఆడిన ఎన్ని సెంటర్స్‌లో అయితే 21 అన్నాను గదా! నేను జెప్తా. శ్రీకాకుళం కీర్తిక థియేటర్‌లో 252 డేస్ ఆడింది.
విజయనగరం శివర శివరంజని థియేటర్‌లో 273 డేస్ ఆడింది. వైజాగ్ లీలామహల్ థియేటర్‌లో 266 డేస్ ఆడింది. రాజమండ్రి ఉర్వశి థియేటర్‌లో 252 డేస్ ఆడింది. కాకినాడ శ్రీదేవి థియేటర్‌లో 266 డేస్ ఆడింది. ఏలూరు కల్పన్న థియేటర్‌లో 266 డేస్ ఆడింది. భీమవరం మినీ మహాలక్ష్మి థియేటర్‌లో 266 డేస్ ఆడింది. విజయవాడ శాంతి థియేటర్‌లో 295 డేస్ ఆడింది. మాచిలిపట్నం మినీ రేవతి థియేటర్‌లో 266 డేస్ ఆడింది. ఆహ్, గుణడాల వినాయక్ థియేటర్‌లో 203 రోజులు ఆడింది. 203 డేస్ ఆడింది. అది లేట్ రిలీజ్ జరిగిందక్కడ. గుంటూరు పల్లవి డీలక్స్ థియేటర్‌లో 252 డేస్ ఆడింది. తెనాలి మినీ సంగమేశ్వర్ థియేటర్‌లో 266 డేస్ ఆడింది. ఒంగోల్ తులసిరామ్ థియేటర్‌లో 219 డేస్ ఆడింది. నెల్లూరు లీలామహల్ థియేటర్‌లో 242 డేస్ ఆడింది. అనంతపూర్ గౌతమి థియేటర్‌లో 277 డేస్ ఆడింది. కడప సుధా థియేటర్‌లో 247 డేస్ ఆడింది. కర్నూలు అప్సర థియేటర్‌లో 259 డేస్ ఆడింది. మదనపల్లి మినీ సిద్ధార్థ థియేటర్‌లో 210 డేస్ ఆడింది. నంద్యాల మినీ వెంకటేశ్వర థియేటర్‌లో 201 డేస్ ఆడింది. ఆహ్, మదనపల్లి అండ్ నంద్యాల ఈ 2 ఇవి లేట్ రిలీజ్‌గా జరిగాయి. హైదరాబాద్ ఓడియన్ 70 ఎంఎంలో ఇందాక చెప్పా గదా! 266 డేస్ ఆడింది. అండ్ దెన్ వరంగల్ కాకతీయ థియేటర్‌లో 252 డేస్ ఆడింది. 200 రోజులు షిఫ్టులతో కొడితే షిఫ్టులంటే ఐ థింక్ ఒక సెంటర్‌లో ఆడి లైక్ వేరే సెంటర్‌కి వాళ్ళు షిఫ్ట్ జేస్తారు. తిరుపతిలో శ్రీనివాస థియేటర్‌లో 94 డేసు అండ్ మినీ ప్రతాప్ థియేటర్‌లో 164 డేస్ కలిపితే తిరుపతిలో మొత్తానికి సినిమా 258 డేస్ సినిమా ఆడింది. చిత్తూరు రాఘవ థియేటర్‌లో 195 డేస్ ఆడింది. దాని తర్వాత 175 డేస్, సో 175 రోజులు 4 సెంటర్‌లో చేసింది. బెల్లారిలో శ్రీ రాజేశ్వరి థియేటర్‌లో 175 డేస్ చేసింది. నిజామాబాద్ దేవి 70 ఎంఎం, బన్స్వాడ బన్వాడ అనుకోను, ఏదో సరిగ్గా తెలీదు. బన్స్వాడ రామకృష్ణ థియేటర్ అండ్ దెన్ హిందూపూర్ వెంకటేశ్వర థియేటర్. ఈ 4 థియేటర్‌లో అన్నీ 175 రోజులు సినిమా కంప్లీట్ చేసింది. అంటే ఈ సినిమా గుండే రికార్డ్స్ చెప్పుకుంటూ పోతే రోజంతా ఇక్కడే ఉంటాం. సో, యాహ్! ఇవి నువ్వే కావాలి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పటికే చాలా సేపయింది. బట్ హోప్ అంటే నేను ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, కథా సంగతానికొస్తే చాలా సింపుల్‌గా చెప్తానండి. ఏందంటే తరుణ్ అండ్ మధు ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టారు. ఒకే హాస్పిటల్‌లో పుట్టారు. వాళ్ళిద్దరు పేరెంట్స్ అమ్మ-నాన్నలు ఎవరైతే ఉన్నారో కాలేజ్ ఇయర్స్ నుండి వాళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్సే. అండ్ వాళ్ళిద్దరు పక్క ఇంట్లో అంటే ఉంటారన్నమాట. సో, తరుణ్ అండ్ మధు వాళ్ళిప్పుడు చిన్నప్పుడు నుండి కలిసి పెరిగి వాళ్ళు బేసిక్‌గా ఇన్‌సెపరబుల్. వాళ్ళిద్దరికీ విడదీయలేని ఒక బంధం ఉంటది వాళ్ళిద్దరి మధ్యన. సో, ఏమవుతదంటే వాళ్ళు కాలేజ్‌కొచ్చి యూ నో కాలేజ్‌కొచ్చినప్పుడు ఒక అమ్మాయి ఉంటది. అమ్మాయి పేరు వర్ష అనమాట. ఆమెకి తరుణ్ అంటే చాలా ఇష్టం. బట్ తరుణ్‌కి ఏందంటే ఆమె అటెన్షన్ ఎప్పుడు మధు మీద ఉండే ఉంటది. అప్పుడేమవుతదంటే ప్రకాష్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆడు స్టేజ్ ఎక్కి అందరూ డాన్స్ జేస్తారు. 'అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మెరుగై ఉంది' అని వాడు పాడితే వాడు మధుని ఇష్టపడతాడనమాట. సో, మధుని ఇష్టపడితే అప్పుడేమవుతదంటే మధు అండ్ వీళ్ళందరూ కొన్ని ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఉండి వాళ్ళందరూ బెంగుళూరుకెళ్తారు. సో, మొట్టమొదటిసారి మధుని వాడి దగ్గర లేడనమాట. సో, మధుని చాలా మిస్ అయ్యే కొద్దీ యూ నో అసలు నేనెందుకు మిస్ అవుతున్నాను? అంటే ఎక్కడో అంటే ఏం చచ్చిపోలేదుగా అని లేదు, అంత డార్క్ కాదు గానీ, బట్ లేదు ఎందుకంత మిస్ అవుతున్నాను? జస్ట్ వారానికి ఎళ్ళిపోయిందని జెప్పి, సో, వాళ్ళు మేడ్ ఉంటారన్నమాట. రుక్కు ఇది మన కోవై సరళ గారు. ఆయన ఏం చేస్తాడంటే అంటే ఆమెని బేసిక్‌గా టీజ్ చేస్తూ ఉంటదన్నమాట. ఏడిపిస్తూ ఉంటది. ఏందంటే, "నువ్వు మధుని ఎందుకు మిస్ అవుతున్నావంటే, నువ్వు మధుని ప్రేమిస్తున్నావు గాబట్టి." సో, స్లోగా మెల్లమెల్లగా వీడికేం అర్థమవుతదంటే, యాహ్! డెఫినిట్‌గా ఈ అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడని జెప్తాడు. సో, మధుకెళ్ళి అరే! మనం ఎక్స్‌ప్రెస్ చేద్దాం అని జెప్పి మనం ఏది చేద్దామంటే, అదే రోజు వాడి వేరే అమ్మాయి అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఒకటే ఫ్రెండ్ గ్రూపు. సో, అది వాడు జూస్తాడు. అండ్ దెన్ ఆ అమ్మాయికి లాగబెట్టి కొడతాడు. ఏందంటే,
ఈ మగవాళ్ళందరూ అంతే. ఏందంటే మేమేదో స్నేహం అనుకుంటాం. కానీ వాళ్ళు స్నేహంగా వాళ్ళట్లా నటించి, వాళ్ళు నిజంగానే వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి అని చెప్తది. ఏందంటే కానీ నువ్వట్లా కాదు తరుణ్. నువ్వు మధు మధ్య అసలు ఎంత అద్భుతమైన స్నేహం ఏదైతే ఉందో అని జెప్పి, దాని తర్వాత వీడికి భయమేస్తది. ఏందంటే, అరే వద్దురా! ఒకవేళ మధుకి మన ఫీలింగ్స్ జెప్తే ఈమె గూడా ఇట్లానే రియాక్ట్ అవుతదని జెప్పి ఆడు చెప్పడనమాట. సో, మధు బెంగుళూరు నుండొస్తది. అది ఆమెకొక ముఖ్యమైన విషయం జెప్తది. ఏందంటే, బెంగుళూరుకెళ్ళినప్పుడు ప్రకాష్ నాకు ప్రపోజ్ జేస్తాడు. నీకిష్టమా అని జెప్పి వీడు ఎలాగో జెప్పలేడు. ఎందుకంటే, ఆడికో భయం ఉంది గాబట్టి, దాని తర్వాత డైలాగ్ జెప్తాడు గదా! ఇష్టపడితే భయపడకు, భయపడితే నువ్వు ఇష్టపడకు అండ్ నువ్వు జెప్పేయి. నీ ఫీలింగ్ అన్నీ జెప్పేయి అని జెప్పి, సో, వాడింట్లో ఒక డ్రావర్ ఉంటది. ఆ డ్రావర్ ఎప్పుడు నువ్వు తెరవకు అని జెప్పి దాంట్లో పెద్ద పెద్ద పోస్టర్‌లు, పెద్ద పెద్ద లవ్ లెటర్‌లు అన్నీ మధుకే. సో, ఇది నువ్వు ముట్టుకోకు అని వాడు జెప్తాడు ఆ రోజు. సో, అమ్మాయి ఎళ్లి ప్రకాష్‌కి ప్రపోజ్ చేసేది మధు. ప్రపోజ్ చేసిన తర్వాత ప్రకాష్ గాడు వాడు గమనిస్తాడు. ఏందంటే వీళ్ళిద్దరు ఇంత క్లోజ్‌గా ఉండడం వాడు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతాడనమాట. ఇది వీడికి నచ్చదు. సో, వీడికి నచ్చకపోతే ఆడు జెప్తాడు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఎళ్ళిపో అని జెప్పి తరంగాడు వాడు చాలా ఫీల్ అవుతాడు. అరె! నాకు నచ్చలేదురా అని జెప్పి అమ్మాయి ఎళ్లి వాడిని బ్రతిమాలితే, లేదురా వాడిట్లా మాట్లాడుకోకూడదు అని జెప్పి. సో, అప్పుడేమవుతదంటే ఏదో 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 వెళ్తూనే ఉంటది. ఆ టైంలో వర్ష ఆనెస్ట్‌గా చెప్తది. "నువ్వంటే నాకిష్టం తరుణ్" అని చెప్పి. "లేదు వర్ష నేను జస్ట్ ఫ్రెండ్‌లా చూసా. నాకు ఎటువంటి అటువంటి ఫీలింగ్‌లే లేవు. ఐయామ్ సారీ నన్ను మర్చిపో" అని వాడు చెప్తాడు. అదే టైంలో ప్రకాష్ వాళ్ళ నాన్నమ్మొస్తారు. ఇది మన అన్నపూర్ణ గారు. ఏందంటే పెళ్లి ముహూర్తం సెట్ జేయడానికి. అదే టైంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇదంతా మొత్తం ఆలోచించి వాళ్ళకు కండిషన్ పెడతారు. ఏందంటే ప్రకాష్ ఈయన పెళ్ళైన తర్వాత మేమందరం యూఎస్‌కెళ్ళిపోతాం. సో, ఏందంటే వాళ్ళది యూఎస్‌కెళ్ళిపోతే దానర్థం ఏంటి? ఈమె తరుణ్‌ని వదిలేసి ఇది ఆమెకి ఇష్టం లేదు అనమాట. "అరే! నేను వెళ్ళిపోతున్నాను నీకు బాధేయట్లేదా?" అని చెప్పి బాధ అంటే ఎట్లా చెప్తాం? ఏదైనా ఏదో ఒక రోజు మనం విడిపోవాల్సిందే కదా! అని చెప్పి దాని తర్వాత చెప్తది. "అసలు నువ్వు నన్ను ప్రేమించి ఉంటే అసలు ఇదంతా జరిగేది కాదు గదా!" అని చెప్పి ఆడు ఎనకాల తిరిగి ఆడు కన్నారుతో అంటే ఆడు కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. ఆ కళ్ళల్లో మొత్తం నీళ్ళు ఉంటది. సో, ఈ అమ్మాయి చూస్తది. అరే! నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి దాని తర్వాత అమ్మాయి వాడి రూమ్‌కెళ్ళి అమ్మాయి డ్రావర్ తెరుస్తది. డ్రావర్ తెరిచి ఆమె కార్డు, గిఫ్టు, పోస్టర్ ఇయన్నీ చూస్తదనమాట. దాని తర్వాత పెళ్లి రోజు చెప్తది. లేదు నాకు ప్రకాష్‌ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. నువ్వే ఎళ్లి పెళ్లి లేదు నేను చేయను అని చెప్పి సో, మొత్తానికి ఏందంటే స్టే మన 'నువ్వు నాకు నచ్చావు' స్టైల్‌లో లేదు నువ్వు చెయి నన్ను మర్చిపో అని చెప్పి బేసిక్‌గా వాళ్ళిద్దరు ట్రైన్ స్టేషన్‌కెళ్తారనమాట. ట్రైన్ స్టేషన్‌కెళ్ళిన తర్వాత బేసిక్‌గా ఏమవుతదంటే, లేదు నువ్వే కావాలి అని జెప్పి, దాని తర్వాత దాని తర్వాత మన కోఎస్ఆర్‌లు వచ్చి వీళ్ళ అమ్మ, నాన్న ఇద్దరికీ వాళ్ళు జెప్తారు. వాళ్ళేం జెప్తారంటే, "మీరు జేసేది తప్పో లేదు మీరు ఏం అర్థం జేసుకోకండి. మీరు కుర్రతనం ఇది మేమందరం ఇట్లానే అవుతది మేమనుకున్నాం. ప్రకాష్ గారి సంగతి మాకొదిలేయండి. ఆ! వాడి పెళ్లి వాళ్ళ తరపున మేము మాట్లాడి పెళ్లి మేము క్యాన్సెల్ చేసినాం. మీరిద్దరూ ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంకా అంతే శుభం. అది సినిమా కథ ఎవడైనా మర్చిపోయుంటే. సో, యాక్టింగ్ విషయానికొస్తే 'తరుణ్' గారు ఈజ్ రియల్లీ గుడ్. రియల్లీ అంటే రియల్లీ గుడ్. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. అంటే అసలు ఇది ఆయన మొదటి సినిమానా నమ్మడానికి చాలా కష్టంగా ఉంది గానీ, 'తరుణ్' గారు ఎప్పుడైనా స్క్రీన్ మీద కనిపిస్తే ఆయనకేదో ఒక చార్మ్ ఉంటది బేసిక్‌గా. అండ్ ఇది ఫస్ట్ సినిమా అయినా సరే, నాకు చాలా మెచ్యూర్ పెర్ఫార్మన్స్ అనిపించింది. ఎస్పెషల్‌గా ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆయన ఇరగదీశారు. ఆయన ఆ చిన్న చిన్న టీజింగ్ సీన్స్‌లో అది మొత్తం అంటే, ఆ మొత్తం క్యారెక్టర్ ఆయనకుండే ఒక జర్నీ ఏదైతే ఉందో, తరుణ్ అనే పాత్ర ఈ సినిమాలో, అది ఆయన ఎంత బ్రిలియంట్‌గా చేశారంటే, అంత బ్రిలియంట్‌గా చేశారు. అసలు అదే చెప్తున్నా కదా! ఫస్ట్ సినిమాకి అసలు ఈ రేంజ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. కానీ తరుణ్ గారి కంటే నేను హానెస్ట్‌గా చెప్తున్నా 'రిచా పలోద్' గారు ఈ సినిమాల్లో ఎర్రగా తీశారంటే, ఎరగదీసి అవతల పడేశారు. ఈ సినిమాకి అన్‌డౌటెడ్ హైలైట్ నాకు 'రిచా పలోడ్' గారు అనిపించారు. ఎందుకంటే, మధు క్యారెక్టర్ ఎంత లైకబుల్‌గా ఉంటదంటే, అంత లైకబుల్‌గా ఉంటది. అండ్ ఆమె కోసం నువ్వు యాక్చువల్లీ ఫీల్ అవుతావు. అండ్ బేసిక్‌గా ఆమె క్యారెక్టర్ తరుణ్ గారి కంటే ఒక మంచి జల్సా ఉంటది కాబట్టి, యూ నో
అది ఏవో జస్ట్ ఆమె స్క్రీన్ మీదొచ్చినప్పుడు ఆమె ఎనర్జీ, దాని తర్వాత ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లుంటదంటే, సీన్ డల్‌గుందనుకో, ఆమె వచ్చిందనుకో, సీన్‌లో ఏదో తెలియలేని ఒక వెలుగొస్తది. ఒక జోషొస్తది బేసిక్‌గా. సో, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ అసలు విపరీతంగా ఉంది. అండ్ దెన్ ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆమె చంపేసిందంతే. నేను అనుకున్నా, యమ్మ నిజంగానే ఇది మధుర్ సినిమానా? ఆల్‌మోస్ట్ లైక్ ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్ట్రెస్‌లా జేసింది. ఆల్‌మోస్ట్ అసలు ఆ ఎమోషనల్ సీన్స్ స్పెసిఫిక్‌గా అంటే లాస్ట్ 30 నిమిషాలే నాకంత ఎక్కలేదు సినిమాలో. కొంచెం డ్రాగ్డ్ అనిపించింది. అది వేరే విషయం అనుకో. అంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుంటా గానీ. బట్ యాహ్! నాకదే అనిపించింది. అద్భుతంగా చేసింది. నెక్స్ట్ మన 'సాయి ప్రకాష్' గారు అది చాలా మంచిగా చేశారు. ఎందుకంటే నీట్‌గా మంచి స్పెక్స్ ఏసుకొని, మంచిగా డ్రెస్సు మొత్తం పెట్టుకొని ఈ ఈ నర్డ్స్ ఉంటారు కదా! సో, ఆడు టిపికల్ ఒక నర్డ్ లాగా ఆడు కనిపిస్తాడు. బట్ ఆ ఇన్‌సెక్యూరిటీ, దాని తర్వాత ఆ పొసెసివ్‌నెస్సు ఏదైతే ఉందో, అంటే ఆ క్యారెక్టర్ ఉంటది కదా సినిమాలో, అది చాలా అద్భుతంగా చేశాడు నాకనిపించింది. 'వర్ష' గారు ఆమె రోల్‌లో అయితే ఎక్సలెంట్‌గా చేసింది. ఎందుకంటే బేసిక్‌గా ఆమె రోల్ వాళ్ళు చాలా అద్భుతంగా రాశారు కాబట్టి, తరుణ్ గారితో ఆమె సీన్స్ అంటే ఎంత సెన్సిబుల్‌గా ఉంటదంటే ఆమె క్యారెక్టరు అండ్ ఆమె నటించే విధానం అంత మంచిగానే ఉంటది. ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి గదా! అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇటువంటి సినిమాల్లో స్నేహమా లేకపోతే ప్రేమనా ఆ కాన్‌ఫ్లిక్ట్ ఏది ఉంటదంటే ఎవరో ఒకరు మధ్యలో వస్తారు. ఈ సినిమాలో కూడా అదే జరుగుతది. కానీ 'వర్ష' క్యారెక్టర్ ఈజీగా నువ్వు ద్వేషించొచ్చు. కానీ ఆమె ఎట్లా నటించిందంటే అంటే ఆమె క్యారెక్టర్ నువ్వు ఇష్టపడతావు. బేసిక్‌గా ఆమె నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా! సో, అట్లానే. దాని తర్వాత సారీ, దాని తర్వాత ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమాతో ఒక లెజెండ్ సృష్టించింది. అంటే ఒక లెజెండు పుట్టింది అనమాట. ఆయన పేరు 'సునీల్' గారు. ఇది నాకు తెలిసినంత వరకు ఇది ఆయన డెబ్యూ మూవీ అనుకుంటా. ఇదే నాకు ఫస్టు నా ఒక్క నిమిషం నేను చెప్తా మీ అందరికి. ఐ యామ్ యాహ్! ఆయన మొదటి క్రెడిట్ ఈ సినిమానే 'నువ్వే కావాలి.' సో, ఇట్ ఈస్ ద మొదలు, అంటే ఒక ఆరంభం. ఒక లెజెండరీ కెరియర్‌కి ఆరంభం ఈ సినిమానే 'నువ్వే కావాలి.' ఆయన చాలా ఎంటర్‌టైనింగ్‌గా జేశారు. ఆయన స్టైల్‌లో ఆయన జేశారు. ఆఫ్‌కోర్స్ ఇది వింటేజ్ సునీల్ గాదు. బికాజ్ ఇంకా వింటేజ్ సునీల్ పుట్టలేదు. బట్ చాలా రీఅష్యూరింగ్ ఉంటది. అండ్ చాలా అంటే ఏదో ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తదనమాట. ఏందంటే ఒరేయ్! ఇదే కదరా మొదలు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేశారు సునీల్ గారు. సో, యాహ్! ఇదే స్టార్ట్. సో, యాహ్! హి ఈస్ వెరీ ఎంటర్‌టైనింగ్. 'ఎంఎస్ నారాయణ' గారు వెరీ గుడ్. అంటే నేను చాలా నమస్తే ఒక్క సీన్ ఉంటది. సార్ మా అందరం ఫండ్స్ ఫండ్లు రైజ్ చేయాలంటే ఆయన బయటకొస్తారు. ఆయన బయటకొస్తే, "ఏంటి అందరూ ఇక్కడ కూర్చున్నారు? సార్ మీరేదో ఫండ్స్ అన్నారు గదా! అంటే అందరికీ కూరగాయలు అంటే టొమాటోలు రాళ్ళిప్పించి మిమ్మల్ని కొట్టడానికి ఎట్లా చేశారు సార్" అని చెప్పి మొత్తం ఉండే ఉంటది కదా! సో, అది. దాని తర్వాత కోయిసరాల గారు టిపికల్ కోయిసరాల. ఎవరైతే ఉన్నారో మిగతా సినిమాలో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. అండ్ దెన్ మన 'గిరిబాబు' గారు, 'చలపతిరావు' గారు, 'సుధా' గారు అండ్ 'ఢిల్లీ రాజేశ్వరి' గారు వీళ్ళందరూ తరుణ్ అండ్ మధు వాళ్ళ అమ్మ, నాన్నగా వాళ్ళు చేశారు. వెరీ గుడ్ యాస్ ద పేరెంట్స్ అండ్ వాళ్ళు చాలా సెన్సిబుల్‌గా ఉంటారు. అంటే వాళ్ళు చాలా అండర్‌స్టాండింగ్ మనుషులు. నాకు 'విజయభాస్కర్' గారి సినిమాలు ఎందుకిష్టం అంటే అక్కడ మనుషులు మనుషుల్లా బిహేవ్ జేస్తారు. వాళ్ళు మృగాలు, జంతువులా అట్లా ఎవడు బిహేవ్ జేయడు. లేకపోతే ఎవడు అంత అతి జేయరు. అందరూ చాలా రియలిస్టిక్‌గా చాలా అంటే రియలిస్టిక్ అనే పాయింట్ గాదు. ఏందంటే రిలేటబుల్ క్యారెక్టర్స్ అంతే. ఇప్పుడు లైక్ ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్, అతి జేసే క్యారెక్టర్స్, అరిచే క్యారెక్టర్స్ అవన్నీ నాకెక్కవు. రిలేటబుల్ క్యారెక్టర్స్ మన ఇంట్లో జూసే జనాలు లేకపోతే యూ నో బేసిక్‌గా ఆ క్యారెక్టర్స్‌కి ఆ క్యారెక్టర్స్‌ని ఇష్టపడాలి. లేకపోతే క్యారెక్టర్స్‌ను రిలేట్ జేయాలి. ఆ 2 లేకపోతే ఆ క్యారెక్టర్ నీకేమి ఎక్కదు. అంతే వెరీ సింపుల్. అందుకే నాకు 'విజయ్ భాస్కర్' గారి సినిమా అంటే చాలా ఇష్టం. సో, యాహ్! అది యాక్టింగ్ గురించి. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి. సో, సినిమా పాయింట్ ఏంటి? సినిమా పాయింట్ స్నేహం గురించి. అండ్ వాళ్ళు ఎంత బ్రిలియంట్‌గా జేశారంటే అంత బ్రిలియంట్‌గా జేశారు. అంటే ఆ స్నేహం అనే ఒక డైలాగ్ ఉంటది గదా! ఆ స్నేహానికి ఆ విలువ ఏదైతే ఉందో ఆ బంధాన్ని నువ్వు తెగించకూడదు. ఏదో ఒకటి అటువంటి ఒక డైలాగ్ ఉంటది సినిమాలో. మేబీ ఉండదు. నన్నెవడు ఏసుకోకు గాని. సో, 'నువ్వే కావాలి' అని ఒక సినిమా. నీకు జస్ట్ అమేజింగ్ క్యారెక్టరైజేషన్స్.
అదే చెప్తున్నా. అమేజింగ్ క్యారెక్టరైజేషన్, లైకబుల్ క్యారెక్టర్స్, గుడ్ కామెడీ అండ్ జస్ట్ ప్రతి సీన్‌లోను గమనిస్తే ఒక అద్భుతమైన ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదిరా. అసలు ఎంత ఎంటర్‌టైనింగ్ ఉంటదంటే అంత ఎంటర్‌టైనింగ్ ఉంటది. ఇంకోటేందంటే వాళ్ళు చూపించే స్నేహం ఏదైతే ఉందో 'తరుణ్' అండ్ 'మధు' మధ్యన అది ఎంత జెన్యూన్‌గా ఉందంటే అంత జెన్యూన్‌గా ఉంది. అండ్ యాక్టర్స్ కెమిస్ట్రీ కూడా చాలా హెల్ప్ అయింది. బేసిక్‌గా 'తరుణ్ అండ్ మధు' క్యారెక్టర్స్‌లో నీకు 'తరుణ్ అండ్ రిచా పలువు' తప్ప నువ్వు ఇంకెవరిని ఊహించుకోలేవు. వాళ్ళ కెమిస్ట్రీయే అసలు ఎన్ని సీన్‌లు పేలాయంటే అన్ని సీన్‌లు పేలాయి. వాళ్ళిద్దరు భుజాల మీద యేసుకొని అట్లా నడిపిస్తూ ఉంటారు. అలా ఎంత ఫ్రెషు అండ్ ఎంత ఒక జస్ట్ ఒక ఎంటర్‌టైనింగ్ ఒక ఫీలింగ్ ఇస్తదంటే అంత ఇస్తది. అంటే బేసిక్‌గా వాళ్ళ బ్యాంటరు, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఆ ఇంటరాక్షన్సు, వాళ్ళిద్దరు జరిగే కాన్వర్సేషన్స్, మాటలు ఏదైతే ఉందో అవి ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా వాళ్ళందరూ జేశారు. అంటే మెయిన్‌గా ఈ సినిమాల్లో ఏది మంచిగుంటదంటే, ఈ ఇందాకడ చెప్పినట్టు రిలేటబిలిటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి గదా! ఆ పాత్రలు వాళ్ళు జరిగే వాళ్ళకి సినిమాలో జరిగే ఆ సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో, అవి చాలా రిలేటబుల్. నాకు సినిమాలో ఏమనిపిస్తదంటే ద మోస్ట్ బెస్ట్ సీన్ నాకైతే సినిమాల్లో అంటే బెస్ట్ సీన్ గాదు గానీ, మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ సినిమాల్లో కరెక్ట్‌గా 'త్రివిక్రమ్' గారు ప్రీ ఇంటర్వెల్‌కి ముందు ఆ సీన్ పెడతారు. ఏందంటే 'కోవై సరళ' గారు చెప్తే, ఈయన "నువ్వు మధుని ప్రేమిస్తున్నావని" ఆమె చెప్తే, లేదు అంటే ఈయన ఆలోచించే కొద్దీ ఆ మొత్తం ఆ గిఫ్ట్ కార్డు, లెటరు, ఆ పోస్టర్ అంతా డిజైన్ చేశారు కదా రూమ్‌లో. అదంతా ఇవన్నీ చెప్పుకోవడానికి ఎళ్తుంటే, బయట ఈయన మంచిగా వర్షం పడుతుంటే, ఈయన మంచిగా ఒక జాకెట్ ఏసుకొని వస్తే, అప్పుడు ఆ సీన్ వస్తదనమాట. ఏందంటే ఆ అమ్మాయి అంటే వాడి ఫీమేల్ ఫ్రెండ్‌కి వాడు చెప్తే, అమ్మాయి రిజెక్ట్ అయ్యి ఆమె సింపుల్‌గా స్ట్రెయిట్‌గా చెప్తది. ఏందంటే, "ఈ మగవాళ్ళందరూ అంతే. ఆడవాళ్ళు వాళ్ళిద్దరూ స్నేహితులుగా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఏదో ఒక టైం వచ్చిన తర్వాత ఎవరో ఒకరికి మీద ప్రేమ పుడతది. ఈ మగవాళ్ళంతే వాళ్ళు స్నేహంతో వాళ్ళు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసి ఫైనల్‌గా నేను ప్రేమిస్తున్నాననేది వాళ్ళు అట్లే చెప్తారు. నువ్వు మధుతో ఉండే నీ స్నేహం ఏదైతే ఉందో తరుణ్ అది మాత్రం నువ్వు విడతీయకు. ఎందుకంటే స్నేహితులు నీలాగే ఉండాలి" అని చెప్పి అమ్మాయి నడుచుకుంటూ ఎళ్ళిపోతది. మేబీ కాలంతో వచ్చే కొద్దీ ఇన్ని సంవత్సరాలైనా అంటే ఇన్ని సంవత్సరాలయింది కాబట్టి సినిమా చూసి, సినిమాని అర్థం చేసుకున్నాను కాబట్టి, అంటే నాకైతే ఈ సినిమా నాకు చాలా రిలేటబుల్‌గా అనిపించింది. ఎందుకంటే దాన్ని పెద్దగా నేను చెప్పను గానీ, నా జీవితంలో గూడా ఒకరు ఉండేదనమాట. కాలేజ్ టైమ్‌లో బేసిక్‌గా కాలేజ్ టైమ్‌లో ఆహ్ మేమిద్దరం ఇంకా మాట్లాడుకోము. అది నాకు చాలా బాధాకరమైన ఒక విషయం అనుకో. బట్ ఎందుకంటే మా మా దారులు మేమెళ్ళాం. నేను సినిమాలో ఎంటర్ అవ్వడానికి నేను ప్రయత్నం చేసుంటే ఆమె జాబ్ చేస్తూ ఉంటది. అండ్ బేసిక్‌గా ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటది. అంటే బేసిక్‌గా సిమిలర్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్. అంటే నేను బల్లగుద్ది చెప్తున్నా మీ అందరికి. ఇప్పుడు మీరు ఏ సినిమా అయినా తీసుకోండి. ఓకే. 'ఓ మై ఫ్రెండ్' గానివ్వండి, ఈ సినిమా గానివ్వండి, ఆ! మొన్న అరే! బ్యాక్ టు బ్యాక్ సినిమా నెక్స్ట్ రివ్యూ చేయబోయే సినిమా 'వసంతం.' ఓకే. సో, మొన్నది చూసా. అంటే అది ఒక ఔట్‌లయర్ అనుకో. 'వసంతం' ఔట్‌లయర్ అనుకో గాని, ఇప్పుడు హాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సినిమాలు రొమాంటిక్ కామెడీసు. ఈ సినిమా పాయింటే ఇదే. 'వెన్ హ్యారీ మెట్ సాలీ' అని చెప్పి 'బిలీ క్రిస్టల్' గారు ఐ థింక్ 'మెగ్ రయన్' గారు ఆ సినిమాలో హీరోయిన్ నాకు గుర్తున్నంత వరకు. ఒక్క ఒక్క నిమిషం చెప్తా మీ అందరికి. 'వెన్ హ్యారీ మెట్ సాలీ' హ్మ్. 'వెన్ హ్యారీ మెట్ సాలీ' అదే గదా! సో, దీంట్లో 'బిలీ క్రిస్టల్' గారు, 'మెగ్ రయన్' గారు వాళ్ళుంటారు. ఆ సినిమా పాయింట్ ఏందంటే ఒక ముక్కలో చెప్తా. అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహితులుగా ఉండొచ్చా? అని జెప్పి సినిమా ఒక్కటే జెప్తది. లేదు ఆన్సర్ నోయే. వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే మధ్యలో ఎవరో ఒకరికి అట్రాక్షన్ పెరుగుద్ది. దాని తర్వాత వాళ్ళు జపక్క జేసుకోవడానికి అంటే ఆశ పుడతది బేసిక్‌గా. ఓకే. సో, ఇ ఇది గూడా అంతే. నేను ఎక్స్‌పీరియన్స్‌తో జెప్తున్నా. ఓకే. ఎవ్రీ సినిమా వాళ్ళేం జెప్తారంటే, ఒక ఒక అమ్మాయి, అబ్బాయి మధ్యన స్నేహం అనేది అది చాలా అరుదమైన విషయం. బికాజ్ అదసలు ఒక రకం అంటే అదసలు జరిగే విషయం గాదు. ఎందుకంటే, ఎవరో ఒకరి నుండి ఈదర్ అబ్బాయి లేకపోతే అమ్మాయి. ఓకే. వాళ్ళ సైడ్ నుండి ఎవరో ఒకరికి అట్రాక్షను పెరుగుతది. అది పుడతది. దాని తర్వాత అట్రాక్షన్ పెరిగిన తర్వాత నీ ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్ లాగా నువ్వు చూడవు. నీ ఫ్రెండ్ నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా
దాని తర్వాత నువ్వొక పెళ్ళంలాగా నువ్వు జూస్తూ ఉంటావు. ఒక భార్యలాగా నువ్వు ఊహిస్తూ ఉంటావు. నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా గదా! అదే జరుగుతది. ఓకే. సో, అందుకే నాకు చాలా రిలేటబుల్‌గా అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. సో, అది. అది ఈ సినిమాలో మెయిన్ పాయింట్. అండ్ వాళ్ళు ఎంత బ్రిలియంట్‌గా డీల్ చేశారంటే, అంత బ్రిలియంట్‌గా డీల్ చేశారు. దాని తర్వాత కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో, వాళ్ళు చాలా నాకు డీసెంట్‌గా అనిపించాయి. అంటే నాకెక్కడ క్రింజ్ ఏమి అనిపియలేదు. నేను బానే నవ్వుకున్నా. అంటే నువ్వు నాకు నచ్చావు 'మన్మధుడు' ఆ రేంజ్ కామెడీ కాకపోయినా, స్టిల్ అది ఎంటర్‌టైనింగ్‌గా ఉండేది. 'ఎంఎస్ నారాయణ' గారి సీన్స్ కూడా వాళ్ళు మంచిగానే చేశారు. అంటే ఇందాకడ చెప్పినట్టు అంటే ఆ రిలేటబిలిటీ గురించి 'వర్ష' అనే క్యారెక్టర్ అది యాక్చువల్లీ బ్రిలియంట్‌గా అది అద్భుతంగా రాశారు. ఎంత మంచిగా చేశా అంటే అంత మంచిగా ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు ఈజీగా ఈ సినిమాలో ఆమె విలన్ అవ్వచ్చు. బట్ యాక్చువల్లీ మీరు సినిమాలో గమనిస్తే ఆమె తరుణ్‌తో ఇంటరాక్ట్ అయ్యే విధానం తరుణ్‌కి యాక్చువల్లీ సహాయం చేస్తూ ఉంటది సినిమా మొత్తం. లైక్ వాళ్ళు జరిగే కాన్వర్జేషన్స్ అంటే వీడి ఫీలింగ్స్ అర్థం చేసుకోలేక అమ్మాయి చెప్తూ ఉంటది. మధుకి నీకిది ఉంది. మధుకి ఇది జరుగుతుంది. ఓకే. మీరిద్దరి మధ్య ఇది జరుగుతుందని చెప్పి. ఆఫ్‌కోర్స్ ఆమె ఇంటెన్షన్స్ ఆమెకుంటది. బట్ ఎప్పుడూ ఒక థ్రెట్ లాగా అనిపియదు సినిమాలో. కొన్ని సినిమాల్లో అట్లా అనిపిస్తాయి. బట్ అదైతే ఇంకేం లేదు. ఇంకోటేందంటే నాకు ఏం నచ్చిందంటే అంటే యాక్టింగ్, యాక్టింగ్ పార్ట్‌లో చెప్పినట్టు పేరెంట్స్ పాత్రలు ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా రాశాయి. ఎందుకంటే వెరీ అండర్‌స్టాండింగ్ అండ్ కేరింగ్ పీపుల్. ఇంకోటేందంటే ఐ థింక్ అద్భుతమైన యాక్టర్సు ఈ పాత్రలు చేశారు కాబట్టి అంత ఎక్కింది. వాళ్ళు చేసి ఉండకపోతే మనకంత ఎక్కేది కాదు. సింపుల్‌గా చెప్పాలంటే 'గిరిబాబు' గారు అసలు అప్పట్లో 'గిరిబాబు' గారు లైక్ 'కృష్ణ' గారితో ఆ టైంలో మొత్తం ఉండే ఉంటది. అదంతా నాకు తెలీదు. అంటే 'గిరిబాబు' గారు ఒకప్పుడు హీరో అన్న సంగతి నాకు అస్సలు తెలీదు. నాకు 'గిరిబాబు' గారు ఎందుకు ఇష్టం అంటే 'అతడు' సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ 'గిరిబాబు' గారు. ఓకే. సో, అందుకే నాకు 'గిరిబాబు' గారు ఇష్టం. దాని తర్వాత 'చలపతిరావు' గారు ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉండేవారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. దాని తర్వాత 'సుధ' గారు. నాకు 'రోహిణి' గారి తర్వాత నా ఫేవరెట్ మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే 100% 'సుధ' గారు. ఎందుకంటే నా 2 ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో 'పోకిరి', 'అతడులో' ఎవరున్నారు? 'సుధ' గారు ఉన్నారు. అండ్ ఆమె చాలా అద్భుతంగా చేస్తది ఆ 2 పాత్రలు. సో, వీళ్ళందరూ ఉన్నారు గాబట్టి నాకంత ఎక్కింది. సో, ఇవన్నీ సినిమాలో పాజిటివ్స్. బేసిక్‌గా 'త్రివిక్రమ్' గారు రాసే విధానం 'త్రివిక్రమ్', 'విజయ్ భాస్కర్' గారు వాళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాలో ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటది. అంటే రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అద్భుతమైన రైటింగ్ ఉంటది. బేసిక్‌గా అన్నిట్లకంటే ఒక విపరీతమైన ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ ఉంటది. అందుకే ఈ సినిమాలో ఈ రేంజ్‌లో ఆడాయి. అంతమందికిష్టం. ఇన్ని సంవత్సరాలయినా గూడా. సినిమాలో నాకేం నచ్చలేదంటే 'ఎంఎస్ నారాయణ' గారిది కామెడీ ట్రాక్ బావుంటది. కానీ 'కోవై సరళ' 'శంకర్' మెలుకొట్టే ట్రాక్ ఏదైతే ఉందో అండ్ యాక్చువల్లీ అన్ని 'కోవై సరళ' గారి సీన్స్ ఏందంటే ఈడు 'శుక్రియా' అని చెప్తే వీళ్ళు 'ఐ లవ్ యూ' అని చెప్తారు. 'శుక్రియా' నాకు తెలిసినంత వరకు ఇట్ మీన్స్ థాంక్ యూ హిందీలో ఆర్ ఉర్దూలో ఏదో ఒకటి. సో, కాదు ఏదో ఒకటి కాదు గానీ 'శుక్రియా' అనేది ఇట్ మీన్స్ థాంక్స్. ఇట్ డజంట్ మీన్ 'ఐ లవ్ యూ' నాకు తెలిసినంత వరకు. అండ్ దెన్ అన్ని 'కోయిసరాల' గారి కామెడీ సీన్స్ అయితే నాకు క్రింజ్ మ్యాక్స్ అనిపించింది. ఓకే. సో, నేను చెప్పాలి దాన్ని రీట్రాక్ చేయాలి. 'ఎంఎస్ నారాయణ' గారి కామెడీ ట్రాక్ బాగుంది గానీ, 'కోవై సరళ' గారి ట్రాక్ క్రింజ్‌గుంది. ఓకే. సో, అదొకటి చెప్తా. అండ్ దెన్ ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. కానీ హ్మ్. హానెస్ట్‌గా చెప్తున్నానండి. లాస్ట్ 30 నిమిషాలు ఎంత లైక్ లాగ్ అనిపించిందంటే లాగ్ అంటే అంత పేషెన్స్ టెస్ట్ అవ్వలేదు గానీ, అసలు లైక్ అరే! పాయింట్‌కి రారా అన్నట్టు ఉండేది. ఉండేది. అంటే అది అది ఇబ్బంది పెట్టింది కాబట్టి సినిమాని లైక్ నేను ఇది బాలేదు అంటే ఆ రేంజ్ గాదు. జస్ట్ ఏందంటే ఒక అద్భుతమైన సినిమాల్లో కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే ఆఫ్‌కోర్స్ నీకు కొంచెం ఇరిటేషన్ వస్తది. బికాజ్ సినిమా అంత బావుంది కాబట్టి అరే! ఈ చిన్న చిన్న వాటికి అవి కొంచెం లైట్‌గా తీసుకున్నా. కానీ నేను చెప్తా. నాకు చాలా రిపెటిటివ్ సీన్స్ అనిపిచ్చాయి. అండ్ పాయింట్‌కి రాదు. బేసిక్‌గా ఏమవుతదంటే అమ్ ఈ తరుణ్ మధుకి చెప్పాడు. అటు తిప్పి, ఇటు తిప్పి ఆడు చెప్పకుండగా బేసిక్‌గా ఆడు సర్కిల్స్‌లో వాడు వెళ్తూనే ఉంటాడు. అసలు దానికసలు అంతమే లేదు నాకనిపిచ్చింది. దాని తర్వాత స్కూల్‌లో ఐటెమ్ సాంగ్ పెడతారు. దాని తర్వాత అన్నపూర్ణమ్మ గారు ఇంటికొస్తారు పెళ్లి సంబంధం సెట్ జేయడానికి.
దాని తర్వాత తరుణ్ వాళ్ళిద్దరు బయటనుంటే ఒక చెట్టు దగ్గర ఆయన కన్ఫెస్ చేశాడు. "నువ్వంటే నాకిష్టం. నేను ప్రేమిస్తానని" జెప్పి. అప్పుడు ఇంకో ఒక 2, 3 సీన్‌లు మధు ఇంకా బాధపడుతూనే ఉంటది. దాని తర్వాత మధుకి పెళ్లి ఇష్టం లేదు. కానీ ఉంగరం పెడతది. వాళ్ళిద్దరు టేస్ట్ దాని తర్వాత ఆహ్, ఒక సాడ్ లవ్ సాంగ్ ఒస్తది. అదే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అని పాటొస్తది. దాని తర్వాత క్లైమాక్స్ ఒస్తది. దాని తర్వాత సినిమా అయిపోతది. కానీ నాకెట్లా అనిపించిందంటే అంటే ఇంకా అప్పటికే ఇంక కథేం లేదు. ఆబ్వియస్‌గా అందరికి తెలుసు. వీడు చెప్తాడు, వీళ్ళిద్దరు కలిసిపోతారు, సినిమా అయిపోతది గానీ, అరే ఇంకెంత సేపు తీస్తావురా అన్నట్టు కొంచెం ఆయనలో అట్లా వెళ్ళిందనిపించింది. కానీ ఈ ఫ్లాస్ పక్కన పెడితే, ఈ రెస్ట్ ఆఫ్ ద మూవీ ఎంత ఎంటర్‌టైనింగ్ ఉంటదంటే అంత ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ అద్భుతమైన ఎమోషన్ అండ్ విపరీతమైన పేసింగ్‌తో ఉండే కొద్దీ నీకెక్కడ బోర్ కొట్టదురా. సినిమా వచ్చి 24 సంవత్సరాలయినా సరే, ఇంకా అట్లానే ఉందంటే ఇదొక తోపు సినిమా అని అర్థం. ఓకే. ఈ సినిమాలో కామెడీ ఉంది. అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అమేజింగ్ ఎమోషన్ ఉంది. అండ్ మొత్తానికి రిలేటబిలిటీ ఉంది. ఇవన్నీ ఉండే కొద్దీ ఒక సినిమాలో దీనికంటే నీకు ఇంకేం కావాలి? ఒక సినిమా నుంచి నీకు ఇంకేం కావాలి చెప్పండి? సో, అందుకే. సో, మొత్తానికి దర్శకత్వం విజయ్ భాస్కర్ గారు అద్భుతంగుంది. చాలా అంటే చాలా బావుంది. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఈ సినిమా సో ఎంటర్‌టైనింగ్ అండ్ నీకెక్కడ బోర్ కొట్టదు. ఇందాకడ చెప్పినట్టు అద్భుతమైన క్యారెక్టర్స్, ఇంక్రెడిబుల్ పేసింగు, ఓవరాల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ యూ నో ఈ అద్భుతమైన ఎమోషన్, విపరీతమైన ఎమోషన్ అండ్ రైటింగు. ఇవి ఆయన డైరెక్షన్ అంటే ఆయన తీసే సినిమాల్లో ఇవి దీనికి లైక్ హైలైట్స్ అనమాట. ప్రతి సినిమాలో ఇయే ఉంటాయి. సో, 'నువ్వే కావాలి' అని ఒక సినిమా నేను పిలుస్తా. ఏందంటే 4 మాస్టర్ పీస్ సినిమాలు ఆయన తీశారు. ఆయన స్టార్టింగ్‌లో 'స్వయంవరం' పక్కన పెడితే, ఇది ఫస్ట్ సినిమా దాంట్లో. ది అదర్స్ బీయింగ్ ఆబ్వియస్‌లీ 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లేశ్వరి'. దానికి ఫస్ట్ స్టార్ట్ చేసే ఒక మాస్టర్ పీసు ఆర్ క్లాసిక్ సినిమా 'నువ్వే కావాలి'. దాని తర్వాత మిగతావి వచ్చాయి. అండ్ ఈ అంటే ఈ 4 సినిమాలు తీశారు కాబట్టి ఆయనెప్పుడు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు. ఈ ఒక్క కారణమే చాలు ఇది ఇది చెప్పుకోవడానికి. ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్ చెప్పుకోవడానికి. సింపుల్‌గా చెప్తా. 'శ్రీను వైట్ల' గారు 'ఆనందం' నుండి 'ఆగడు' వరకు ఆ స్ట్రీక్ ఏదైతే ఉందో అన్ని సినిమాలు ఆ! అదొక్క అవి చాలండి ఆయన లెజెండ్ అని చెప్పుకోవడానికి. సో, సేమ్ 'విజయ్ భాస్కర్' గారు కూడా ఈ 4 సినిమాలు తీశారు కాబట్టి ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్, ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పుకోవడానికి ఈ కారణం ఈ సినిమాలే చాలు. అదే చెప్తున్నా గదా! అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా మేము ఈ సినిమాలు ఎంజాయ్ చేసామంటే ఈయన తోపు డైరెక్టర్ కాదు అని మీరు ఎట్లా అంటారు? చాలామంది ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తారు. ఏందంటే 'త్రివిక్రమ్' గారు ఆయన రచయితగా ఆయన 'త్రివిక్రమ్' గారు దర్శకుడు అయిన తర్వాత చాలామంది ఏం చెప్తారంటే ఆయన మళ్ళీ హిట్ కొట్టలేదు. ఆయన ఏం సినిమారా అది 'ప్రేమ కావాలేనా' ఐ థింక్ 'ఆది' గారు మొదటి సినిమా 'ఆది సాయి కుమార్' గారు మొదటి సినిమా అది విపరీతమైన బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత ఒప్పుకుంటా ఆయన మళ్ళీ కొట్టలేదు గానీ బట్ యాహ్! యూ నో బేసిక్‌గా ఏం చెప్తానంటే ఈ 4 సినిమాలు అద్భుతంగా తీశారు కాబట్టి 'విజయ్ భాస్కర్' గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అంతే. సో, దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికొస్తే ఓయ్! వెరీ సింపుల్ అండి. యాహ్! సో, మ్యూజిక్ సాంగ్స్ బై 'కోటి' అండ్ 'కోటి' గారు బీజీఎం ఒకటేనండి. యాహ్! క్లాసిక్ అంటే క్లాసిక్. క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్య. ఈ సినిమాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక క్లాసిక్. అసలు పాటలు ఎంత క్యాచీగున్నాయంటే అంత క్యాచీగున్నాయి. అంటే అందరికీ పాటలిష్టం. నాకు నచ్చలేని పాటంటే ఆ ఐటెమ్ సాంగ్ ఒక్కటే కొంచెం బాలేదనిపించింది. అది తప్పితే ఈ సినిమాలో అన్ని పాటలు హైలైట్ రా బాబు! ఈ సినిమాలో 6 పాటలుంటాయి. సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అయితే 'ఎక్కడ ఉన్నా' అది నా ఫేవరెట్ సాంగ్. సో, 6 పాటలేంటంటే 'అనగనగా ఒక ఆకాశం' రిటెన్ బై సిరివెన్నెల గారు, 'శుక్రియా' రిటెన్ బై భువనచంద్ర గారు, 'అమ్మమ్మలు తాతయ్య' తా తాతయ్యలు రిటెన్ బై భువనచంద్ర గారు, 'ఎక్కడ ఉన్నా' రిటెన్ బై సిరివెన్నెల గారు, 'ఓలే ఓలే ఓలే' రిటెన్ బై భువనచంద్ర గారు సారీ. అండ్ 'కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు' రిటెన్ బై సిరివెన్నెల గారు. సో, ఈ సినిమాకి సగం పాటలు రాసేది సిరివెన్నెల గారు, మిగతా పాటలు రాసేది భువనచంద్ర గారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ ఏందంటే, ఎక్కడ ఉన్నా పక్కన ఉంటే ఉన్నట్టుంటుంది చలి
ఇదే మల్లరి ఆ పాట ఎంత బావుంటదంటే అంత బావుంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అయితే అందరి ఫేవరెట్ సాంగ్ ఏంటంటే 'అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మెరుగైంది మెరుగైంది చేరైంది చెరకైంది బెరుకైంది బెరుకైంది బెరుకై నా చిలక నువ్వే కావాలి' అది మొత్తం ఉండే ఉంటది. అదనమాట ఫుల్‌గా. ఈ సినిమా ఆల్బమ్ క్లాసిక్. బీజీఎం గూడా ఎంత బావుంటదంటే అది ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. అండ్ ఆ సీన్స్‌ని ఎన్హాన్స్ జేస్తది. అంటే అంతకు మించి నీకు ఆ ఎమోషన్ రావడానికే అది జేస్తది. సో, అమేజింగ్ కాంపోజిషన్ ఆల్ రౌండ్. ఇది వన్ ఆఫ్ 'కోటి' గారుస్ బెస్ట్ వర్క్స్ అని జెప్తా ఈజీగా. ఐ ఐ థింక్. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. సినిమాటోగ్రఫీ బై హరి అనుమోల్ గారు చాలా బావుంది. అంటే లిమిటెడ్ బడ్జెట్‌లో తీసినా సరే నాకు 'రవికిషోర్' గారి సినిమాలు చాలా ఇష్టం. ఆహ్, ఇది తక్కువ బడ్జెట్ సినిమా అన్నట్టు ఆయన అంటే నువ్వది చెప్పుకోవడానికి ఆయనకసలు అవకాశమే ఇవ్వర్రా! నాకందుకే ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. అంటే లిమిటెడ్ బడ్జెట్‌లో ఉన్నా సరే సినిమా చాలా వైబ్రెంట్‌గా ఉంటది. అండ్ చాలా రంగులు రంగులుగా చాలా చూడడానికి చాలా మంచిగుంటది. అంటే ఆ ఫ్రేమింగు, లైటింగు, ఆ లైటింగ్ స్కీము అండ్ దెన్ ఓవరాల్ విజువల్ క్వాలిటీ ఏదైతే ఉందో సినిమాలో ఎక్సలెంట్‌గా ఉంది. నేను ఏం చూసినానంటే అదే అనుకుంటా. ఈటీవీ వాళ్ళు రీమాస్టర్ చేశారు సినిమా. అదే ప్రింట్ చూసా. అండ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఆర్ట్ డైరెక్షన్ బై రంగపేకటి గారు. అంటే ఇట్స్ ఓకే. ఏందంటే పెద్దగా సెట్‌లు లేవు సినిమాలో. కానీ వాళ్ళిద్దరికీ రూమ్స్ ఉంటాయి కదా! వాళ్ళిద్దరి ఇల్లుల్లో అది వాళ్ళు చాలా అద్భుతంగా డిజైన్ చేశారని అనిపించింది. సో, ఆ ఆర్ట్ డైరెక్షన్‌లో అదొక్కటే నచ్చింది. ఎడిటింగ్ బై శ్రీకర్ ప్రసాద్ గారు. నేనైతే పర్ఫెక్ట్ అని జెప్తా. బికాజ్ సీ రైటింగ్ రిపెటిటివ్‌గా ఉండేసరికి అది ఎడిటర్ ఫాల్ట్ గాదు. ఓకే. అది ఆ లాస్ట్ 30 నిమిషాల్లో. అది తప్పితే సినిమా ఎంత స్మూత్ ఫీలింగ్ ఇస్తదంటే, ఏది అబ్రప్ట్‌గా అరే! ఇదేదో ఇరికిచ్చినట్టుంది. అరే! ఇదేదో అతికిచ్చినట్టు నీకసల ఆ ఫీలింగే రాదు. సినిమాకి అద్భుతమైన ఒక ఫ్లో ఉంటది. చాలా మంచి ఫ్లో ఉంటది సినిమా మొత్తానికి. సో, ఎడిటింగ్ ఈస్ పర్ఫెక్ట్ బై 'శేఖర్ ప్రసాద్' గారు. డైలాగ్స్ బై 'త్రివిక్రమ్' గారు ఆఫ్‌కోర్స్ దే ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్. చాలా అద్భుతమైన డైలాగులుంటాయి. కానీ అన్నీ మేము రాసుకోవాలంటే రోజంతా ఇక్కడే ఉంటాం. బట్ డైలాగ్స్ అనేది దే ఆర్ క్లాసిక్. కాస్ట్యూమ్ డిజైన్ కూడా చాలా బావుంది. అంటే ఆ రోజుల్లో టిపికల్ కాలేజ్ కిడ్స్ వాళ్ళెట్లా డ్రెస్ జేస్తారు చాలా వాళ్ళు మంచిగా చూపిచ్చారు. నాకు తెలిసినంత వరకు సినిమాల్లో ఫైట్‌లు లేవనుకుంటా. నాకు గుర్తులేదు. నాకు 100% ష్యూర్. బికాజ్ సినిమా చూసి 2 వారాలయింది. ఇప్పుడు రివ్యూ రాస్తున్నా. అదే నేను చేసే తప్పు దీంట్లో. బట్ యాహ్! నాకంత గుర్తులేదు. అది మొత్తానికి ప్రొడక్షన్ వాల్యూస్ బై రామోజీరావు గారు. అంటే సినిమా నిర్మాత ఆయనే గాబట్టి బావున్నాయండి. అదే చెప్తున్నా గదా! నీకు ఆహ్, హ్మ్, ఇది లిమిటెడ్ బడ్జెట్ సినిమా. నీకు తెలియకుండగా అసల అవకాశమే నీకివ్వరు. అంత అద్భుతంగా వాళ్ళు పెడతారు ప్రొడక్షన్ వాల్యూస్. సో, నాకైతే ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి అని జెప్తా. చాలా బావున్నాయని జెప్తా. సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఒక లాస్ట్ 30 నిమిషాలు లైక్ రిపెటిటివ్ సీన్స్ తప్పితే, అక్కడ కొంచెం సినిమా పేసు కొంచెం తగ్గిపోయేసరికి అది పక్కన బెడితే 'నువ్వే కావాలి' అని ఒక సినిమా. ఇది ఒక ఆల్ టైమ్ క్లాసిక్ అంతే. విత్ ఓవరాల్ ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ, క్లాసిక్ ఆల్బమ్, ఇంక్రెడిబుల్ ఎమోషన్. ఇది ఎప్పటికైనా జమ్మలకైనా భూమి ఉన్నంత వరకు ఓకే. ఇదెప్పుడు ఒక క్లీన్ ఫ్యామిలీ వ్యూయింగ్ క్లాసిక్ అవుతూనే ఉంటది. ఓకే. సో, అంతే. థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. డిలే అయినందుకు ఐ యామ్ వెరీ వెరీ సారీ. బట్ అట్లా అయిందంతే. మనం మళ్ళీ ఫ్రైడే కలుద్దాం. అప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడతాం అంటే ఆల్రెడీ జెప్పాను. కానీ ఏందంటే, అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఎల్లోరా సాధ్యమా. ఓకే. మీకు అర్థమైంది గదా! ఓకే. సో, యాహ్! Thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic day. We'll see you all on Friday. Take care.